అందరికీ నమస్కారం అండి. నా పేరు లక్ష్మి. మనం పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అనే అంశం మీద కొన్ని విషయాలు చెప్పుకుంటున్నాం కదా. అలాగే ఈ వారం ఆ అంశంలో భాగంగా శ్రీ రామకృష్ణ మఠం స్వామీజీ గారు, పూజ్య స్వామి సుప్రియానంద స్వామీజీ గారు చెప్పిన ఒక కథను ఈరోజు చెప్పబోతున్నాం. ఆ అంశం పేరు పిల్లల పెంపకం భారమా. పిల్లల పెంపకం నేడు తల్లిదండ్రులకు ఓ పెద్ద సవాల్. అందుకోసం ప్రేరణా తరగతులకు, శిక్షణా శిబిరాలకు హాజరవుతున్నారు. ఈ పరిస్థితి బుద్ధిజీవులైన మనుషులకే కానీ పశుపక్షాదులకు లేదు. ఎందుకంటే ఇతర జంతుజాలం సహజంగా జీవిస్తాయి. వాటిని చూస్తూ వాటి సంతానం పెరుగుతుంది. కానీ మనుషులు మాత్రం తమ పిల్లలు తమను చూసి అనుకరిస్తారనే విషయాన్ని మర్చిపోతారు. అసలు సమస్య అంతా అక్కడే. తాము అబద్ధాలాడుతూ తమ పిల్లలు మాత్రం ఎప్పుడూ నిజమే చెప్పాలనుకుంటారు. తాము కోపతాపాలు ప్రదర్శిస్తూ తమ పిల్లలు మాత్రం శాంత స్వభావులుగా ఉండాలనుకుంటారు. తాము దుర్వ్యసనాలకు బానిసలై తమ పిల్లలు మాత్రం మంచి అలవాట్లే కలిగి ఉండాలి అనుకుంటారు. అది ఎలా సాధ్యమవుతుంది? పిల్లలపై పరిసరాల ప్రభావం ఉంటుందని, తమ ప్రవర్తన ప్రభావం పడుతుందని గ్రహించి తల్లిదండ్రులు అప్రమత్తతతో మెలగాలి. అందుకు ఉదాహరణ ఈ కథ కాని కథ. మెన్సియస్ అనే బాలుడు చిన్నప్పుడే తండ్రిని కోల్పోవడంతో తల్లి పెంపకంలో పెరిగాడు. తల్లి జుంగ్ చాలా పేదరాలు. పట్టణంలో ఏదైనా పని చేసుకుంటూ జీవనం సాగించాలని కొడుకును తీసుకొని పట్టణానికి చేరుకుంది. ఆ పట్టణం శ్మశానం సమీపంలో ఉండేది. ఆ సమీపంలోని ఒక గుడిసెలో ఉండేది ఈమె. రోజు ఆ శ్మశానానికి వచ్చిన వారి ఏడుపులు విని మెన్సియస్ కూడా ఎప్పుడూ ఏడుస్తూ కూర్చుండేవాడు. ఇది గ్రహించిన తల్లి ఆ స్థలాన్ని వదిలి బజారుకు దగ్గరలోకి మారింది. అక్కడ బజార్లో రోజు బేరసారాలు చేసేవారు బిగ్గరగా మాట్లాడుకోవడం, వాదించుకోవడం చూసి మెన్సియస్ కూడా అలాగే తయారయ్యాడు. ఇక్కడ ఉంటే కొడుకు పాడైపోతాడని విద్యావంతులుండే ప్రాంతానికి మారింది. అక్కడ చదువుకున్న వారిని చూసి మెన్సియస్ కూడా బుద్ధిగా, హుందాగా ప్రవర్తించసాగాడు. రోజు పాఠశాలకు వెళ్తూ ఉండేవాడు. అయితే అక్కడ అల్లరి చిల్లరి పిల్లలతో కూడి తరగతులకు హాజరు కాకుండా ఆడుకోవడానికి వెళ్ళిపోయేవాడు. ఒకరోజు పాఠశాల నుండి దుమ్ము కొట్టుకుపోయి వచ్చిన మెన్సియస్ని చూసి తల్లి కారణం అడిగింది. అందుకు మెన్సియస్ అబద్ధం చెప్పకుండా జరిగింది చెప్పాడు. కొడుకు నిజాయితీకి తల్లి సంతోషించింది. కానీ కుమారుడు చదువుకోకుండా పాడైపోతున్నాడని బాధపడింది. తల్లి జుంగ్ జీవన భృతి కోసం ఇంట్లోనే బట్టలను నేసేది. ఒకరోజు పాఠశాల నుండి వచ్చిన కొడుకును పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకుని తాను నేసిన బట్టను చూపిస్తూ, ఈ బట్ట వల్ల మనకు ఏమిటి లాభం అని అడిగింది. అందుకు ఆ బాలుడు, బజారులో ఈ బట్టను అమ్మితే డబ్బు వస్తుంది అని అన్నాడు. వెంటనే తల్లి ఆ బట్టను కత్తెరతో చిన్న చిన్న ముక్కలు చేసింది. ఆ గుడ్డ ముక్కలను చూపిస్తూ, ఇవి దేనికైనా పనికొస్తాయా అని అడిగింది. అవి ఎందుకు పనికిరావని చెప్పాడు మెన్సియస్. అప్పుడు తల్లి, నువ్వు కూడా అల్లరి చిల్లరిగా తిరుగుతూ మనస్సును పూర్తిగా చదువుపై పెట్టకపోతే ఈ గుడ్డ ముక్కల్లాగే ఎందుకు పనికిరాకుండా పోతావు అని సున్నితంగా మందలించింది. తల్లి తన కోసం ఎంత శ్రమిస్తుందో, తను బాగా చదువుకోవాలని ఎంత తపన పడుతుందో గ్రహించాడు మెన్సియస్. అప్పటి నుండి అతడు బుద్ధిగా చదవడం ఆరంభించాడు. ఎన్నో విశ్వవిద్యాలయాల పట్టాలను పొందాడు. కాలాంతరంలో చైనాలోని ప్రముఖ తత్వవేత్తగా పేరుగాంచాడు. తల్లి జుంగ్ తన కుమారుడు పరిసరాల ప్రభావానికి ఎలా లోనవుతున్నాడో, అల్లరి పిల్లల సాంగత్య ప్రభావం వల్ల ఎలా పాడైపోతున్నాడో గమనిస్తూ ఎప్పటికప్పుడు అతన్ని సరిదిద్దుతూ వచ్చింది.
తన నిజాయితీతో కూడిన జీవన సరళితో, మంచి మాటలతో కుమారుణ్ణి ప్రభావితుణ్ణి చేసింది. అదేవిధంగా తల్లిదండ్రులు తమ పిల్లలపై పరిసరాల, స్నేహితుల ప్రభావాన్ని పర్యవేక్షిస్తూ వారు సరైన మార్గంలో నడిచేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. తమ సత్ప్రవర్తనతో, సద్వచనాలతో వారిని ప్రభావితుల్ని చేయాలి. పిల్లల పెంపకం ఓ బాధ్యతగా భావించినప్పుడు అది భారం కానే కాదు. అందరికీ ధన్యవాదాలు.